పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక కొండమీద ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన అక్కడే నివాసం ఏర్పరచుకొని కేవలం మోక్షం గురించి కాక ప్రజలందరి క్షేమం గురించి కూడా ఆ భగవంతుణ్ణి కోరుతూ తపస్సు చేసేవాడు. ఆయన ఇంత తపస్సులో ఉన్నా ఎవరన్నా వచ్చి ఆశ్రయిస్తే వాళ్లకి మంచి ఏదో చెడు ఏదో చెప్తూ వాళ్ల అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉండేవాడు. ఆ కొండకి చుట్టుపక్కల ఒక 100 గ్రామాలున్నాయి. ఆ 100 గ్రామాల ప్రజలు ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికే వచ్చేవారు. వాళ్ల కష్ట సుఖాలన్నీ విని ఆయన వాళ్లకి తరుణోపాయాన్ని చెబుతూ ఉండేవాడు. దీనితో అక్కడి వాళ్లందరికీ ఆయనపైన భక్తి విశ్వాసాలు ఎక్కువయ్యాయి. ఆ కొండ కింద ఆయన ఒక 4 గుర్తులను ఏర్పాటు చేశాడు. అవి గద, శంఖం, చక్రం ఇంకా పద్మం. అవి ఆయన తపశ్శక్తితో వెలిగిపోతూ ఉండేవి. వాటి గురించి, వాటి గొప్పతనం గురించి ప్రజలకు ఇలా చెప్పాడు. అవి మీరందరూ పవిత్రంగా ఉంటేనే ప్రకాశిస్తాయి. వాటి ప్రకాశం తగ్గితే ఎవరో ఏదో తప్పు చేసినట్టని అర్థం. ఎప్పుడూ తప్పు చేయకండి. అందరూ ధర్మంగా మసలుకోండి. ఎవ్వరినీ ద్వేషించకండి. అందరూ కలిసిమెలిసి జీవించండి. అందరూ ప్రశాంతంగా జీవితం గడపండి. ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం, ఒకరిమీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మీ జీవితాలనే నాశనం చేస్తాయి. ఆయన చెప్పినట్టుగా అక్కడి ప్రజలందరూ నడుచుకుంటున్నారు. అందువల్ల అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ తపస్వి వాళ్లందర్నీ కనిపెట్టుకుని ఉండడం వల్ల, వాళ్ల తప్పులని సరిచేయడం వల్ల ప్రజల్లో శాంతి ఉండేది. ఆయన ఎదుట నిలబడితే జనాలు లెంపలేసుకుని వాళ్లంతట వాళ్లే తమ తప్పును ఒప్పుకునేవారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఒక చిన్నారి ఏడుస్తూ వచ్చి ఆయన ముందు నిలబడి ఇలా అన్నది. నేను తప్పు చేశాను. మీ పవిత్రమైన సంజ్ఞలలో చక్రం మలినమైపోయింది. నన్ను క్షమించండి. ఎలా మలినపరిచావు చిన్నారి? నా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది. నేను తను మంచి స్నేహితులం. అన్ని విషయాలు పంచుకుంటాం. తను ఒక ముత్యాలమాల తెచ్చుకొని వేసుకుంది. అది నా మెళ్ళో దానికన్నా బావుండడం వల్ల ఆ పిల్ల గురించి లేనిపోనివన్నీ నేను ఊడివాళ్లకి చెప్పాను. ఇప్పుడు ఆ పిల్ల అస్సలు బయటకు రావట్లేదు. అయ్యో, ఎంత పని జరిగింది! చక్రం ఒక్కటే కాదు, అన్ని సంజ్ఞలు మలినమైపోయినాయి. ఆ తపస్వి ఆ పిల్లను వెంటబెట్టుకుని కొండ కిందకు వచ్చాడు. అక్కడ అన్ని చిహ్నాలు మలినమైపోయి ఉన్నాయి. అతను ఆ చిన్నారితో ఇలా అన్నాడు. సరే, నీవిప్పుడు ఇంటికి వెళ్ళు. రేపు ప్రొద్దున్నే కొండమీదికి రా. మరుసటి రోజు పొద్దున్నే ఆ చిన్నారి కొండపైకి చేరుకుంది. ఆ తపస్వి ఆ చిన్నారితో కలిసి కొండ కిందికి వచ్చాడు. అక్కడ ఆ 100 గ్రామాల ప్రజలు ఆయన ఆజ్ఞ మేరకు ఎదురుచూస్తున్నారు. అప్పుడాయన వాళ్లందరితో ఇలా అన్నాడు. ఈ చిన్నారి ఒక తప్పు చేసింది. తన స్నేహితురాలి మీద ఈర్ష్యపడింది. ఊరి వాళ్లకి లేనిపోనివన్నీ చెప్పింది. నేనిప్పుడొక పరీక్ష పెడతాను. నా చేతిలో కొన్ని పక్షి ఈకలున్నాయి. చిన్నారి వీటిని ఎగరేస్తుంది. ఆ తపస్వి అలా ఒక్కొక్క ఈకను ఇచ్చి చిన్నారితోటి ఎగురువేయించాడు. అవి ఒక్కొక్కటిగా ఆకాశంలోకి ఎగిరి దూరంగా పోయినాయి. ఇలా తన దగ్గర ఉన్న అన్ని ఈకలను ఆయన ఎగురువేయించాడు. కొంతసేపటికి ఆ ఈకలన్నీ గాలికి ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయాయి. తర్వాత అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు. ఆ అమ్మాయి ఎగరేసిన ఈకలను ఎలాగైనా సరే వెళ్ళి తీసుకుని రండి. ఒక్కొక్క ఈకకు నేను 10 వరహాలు బహుమతిగా ఇస్తాను. కొంతమంది ఆ మాట విని వెతకడానికి బయలుదేరారు. ఎంత పరిగెత్తినా అవి దొరకలేదు. చివరికి ఒక 4 మాత్రం 4 ఈకల్ని పట్టుకొని తిరిగి వచ్చారు. వాళ్లు తెచ్చిన ఈకలు ఆయన చిన్నారి చేతిలో పెట్టి ఇలా అన్నాడు. చిన్నారి, నువ్వు ఎవరి మీదైతే అందరికీ తప్పుగా చెప్పావో వెళ్ళి ఈ 4 ఈకలను ఆ పిల్లకు ఇచ్చి నన్ను క్షమించు, నీలోని 4 మంచి గుణాలను నేను దొంగిలించాను, ఇప్పుడు ఇచ్చేస్తున్నాను అని చెప్పిరా. ఆ అమ్మాయి ఏం చెప్పిందో నాకు చెప్పు. తపస్వి చెప్పినట్టే ఆ చిన్నారి తన స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి వచ్చి ఆ అమ్మాయి ఏమీ అనలేదు, నవ్వి ఊరుకున్నది అని అంది. సరే, అయితే
ఇప్పుడు వెళ్ళి ఆ చిహ్నాలు చూడు. ఆ చిన్నారి అక్కడున్న వాళ్ళు అందరూ చూస్తుండగా ఆ 4 చిహ్నాలు మళ్లీ మెరవడం మొదలైనయి. అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ తపస్వి ఏం చెప్పాలనుకున్నాడో అర్థమైంది. అబద్ధాలు ఒకసారి ప్రచారం చేస్తే అవి ఊరంతా గాలిలాగా వ్యాపిస్తాయి. మళ్లీ వాటిని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకే ఎప్పుడూ మంచినే మాట్లాడండి.